గ్రామీణ ప్రాంతాల హాస్పిటల్స్ లో డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని ప్రభుత్వ వైద్యశాలలో స్కానింగ్ మిషన్, వాటర్ ప్లాంట్ ప్రారంభించారు మంత్రి. మంథని మాతా శిశు హాస్పిటల్లో మహిళా డాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. త్వరలో పర్మనెంట్ గైనకాలజిస్ట్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తర్వాత ఎక్లాస్పూర్లో 21 ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఎంబ్రాయిడరీ సెంటర్ను ఏర్పాటు చేసి శిక్షణ అందిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మంథని ఆసుపత్రికి సంబంధించి గైనకాలజిస్ట్కి సంబంధించి కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని నిరంతరం ఇక్కడ ఒక లేడీ డాక్టర్ గైనకాలజిస్ట్ని ఉంచే క్రమంలో ప్రతిరోజు కూడా జిల్లాలో ఉన్న డాక్టర్స్ని ప్రతిరోజు ఒకరిని డిప్యూట్ చేసి వారి పరంగా ఇక్కడ మహిళా సోదరిమణులకు కూడా ఇక్కడ ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పర్మనెంట్గా కూడా గైనకాలజిస్ట్ని, పర్మనెంట్గా కూడా జనరల్ ఫిజిషియన్. మంథనిలో 2-3 ప్రధానమైన కూడలిలను ఈ కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసుకొని శిక్షణ ఇచ్చే అనేక మంది టీచర్స్ను కూడా ఈఆర్డీఏ ద్వారా తీసుకొని కుట్టు మిషన్లు కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రధానమైన సంస్థ ద్వారా సిఎస్ఆర్ ద్వారా తీసుకొని రావటం, తద్వారా వారు కుట్టు శిక్షణ పొంది వారి గ్రామాల్లో తదుపరి అధునాతనమైన శిక్షణ తీసుకొని మహిళా సోదరిమణులంతా కూడా ఇక్కడే వస్త్రాలను వారు అంతటా వారు కుట్టి ఆ గ్రామాల్లో, ఈ మండలంలో, లేకుంటే జిల్లాకి సంబంధించిన వారికి డిమాండ్ వచ్చినప్పుడు రాష్ట్రంలో కొత్త డిజైన్లు, కొత్త ఫ్యాషన్లతో కూడుకున్న అంశం వచ్చినప్పుడు వారికి ఇక్కడి నుంచే డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉండే విధంగా వారికి పని కల్పించాలనే ఉద్దేశంతో ఆ సోదరిమణి వారి ఇంట్లోనే ఉండి, లేకుంటే 10 మంది కలుపుకొని వచ్చి ఓ టైలరింగ్ షాప్ పెట్టుకొని ముందుకు పోయే కార్యక్రమాన్ని మేము ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో కూడా రాబోయే కాలంలో కొన్ని ప్రధానమైన కేంద్రాల్లో ఓపెన్ చేశాం. రాను మొత్తం కూడా ఎక్కడైతే ఈ డిమాండ్ను బట్టి తప్పకుండా ఆ గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. దీనివల్ల ప్రత్యేకంగా మా ఆడపడుచులకు మేము ఏదో పని చేయాలనే ఒక సంకల్పం ఉన్నవారు, 10 రూపాయలు సంపాదించాలని ఆలోచన చేసేవారు.